విష్ యూ ఆల్ ఏ హ్యాపీ క్రిస్మస్. మరి ఈరోజు 25th of డిసెంబర్. మరి మనం అందరం కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాము ఈ దినం కొరకు. క్రీస్తు పుట్టుక జ్ఞాపకం చేసుకోవడానికి ఎంతో సంతోషంతో ఉన్నాము. దేవుడు మనలందరినీ అసలు చాలా న్యూ ఇయర్ వచ్చింది అనుకుంటాము, రోజులు అలా గడిచిపోతూ ఉంటాయి. మరి దేవుడు మనలందరినీ ఆయన రెక్కల చాటున భద్రపరిచి కాపాడి మరి క్రీస్తు జన్మాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ క్రిస్మస్ రోజున మనల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచిన దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి నేను ఈరోజు ఎన్నుకున్న వాక్యము యెషయా 9వ అధ్యాయము 6లో రాయబడినట్లు ఒకసారి చదువుదాం. అది ప్రవచనం. ఆ ప్రవచనం ఈరోజు నెరవేరింది, క్రిస్మస్ రోజున నెరవేరింది అని చెప్పేసి అది చదువుకుని దాని మూల వాక్యంగా తీసుకుని నేను ఈరోజు ధ్యానాన్ని నడిపిస్తాను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని చెప్పేసి యెషయా భక్తుడు 750 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు పుట్టక ముందు ప్రవచించారు. అది నెరవేరింది. దీంట్లో ఉన్న వాటిలో నేను ఒక్కదాని గురించి వివరిద్దాం అనుకున్నాను. ఏంటంటే ఆశ్చర్యకరుడు. ఆయన గొప్ప ఆశ్చర్యకరుడు. మరి దాని గురించి మనము ఈరోజు ధ్యానిద్దాం. మరి ఆ రోజు ఇప్పుడు మనం ఎంతో సంబరాలు, పండగ, సంతోషంగా చేసుకుంటూ ఉంటాము. కానీ ఆ రోజుల్లో యొక్క పరిస్థితి, ఇప్పుడు లూకాసు వార్త 1:2లో క్రీస్తు జన్మం గురించి రాయబడి ఉంది. ఎన్నెన్ని సందర్భాల్లో దూతలు కనబడి ఎన్నెన్ని విషయాలు వాళ్ళకి చెప్పినప్పుడు మరి ఆ రోజుల్లో ప్రజలు అవన్నీ కూడా విని దూత మాటకి దేవుని మాటకి లోబడ్డారు. నేను ఈరోజు ఆయన ఎంత ఆశ్చర్యకరుడో దీన్ని ఒక కొత్త యాంగిల్లో యేసుప్రభు పుట్టుకని గురించి ధ్యానిద్దాం అని అనుకున్నాను. అదేంటంటే కంపేర్ అండ్ కాంట్రాస్ట్. కంపేర్ చేసుకుని ఆ రోజుల్లో ప్రజలు ఆ జరిగిన ఈవెంట్స్ అన్నిటిని వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారు, ఎలా స్వీకరించారు, ఎంత భయభక్తులతో, ఎంత వినయ మనసుతో స్వీకరించారు. అదే పరిస్థితిలో మనం ఉంటే ఈరోజు జనరేషన్స్, ముఖ్యంగా మేమన్నా కొంచెం పెద్దవారం అయిపోయాము, కానీ ఈరోజు జనరేషన్స్ ఆ వాక్యాన్ని, దేవుని పుట్టుక గురించి జరిగిన విషయాల్ని ఎలా తీసుకుంటున్నారు అన్న విషయాన్ని ఒక్కొక్క సందర్భం ద్వారా నేను దీన్ని ధ్యానిద్దామని చెప్పేసి అనుకున్నాను. అయితే ఆ రోజుల్లో ప్రజలు చాలా అమాయక ప్రజలు, దేవుని యందు ఎంతో భయము, భక్తి కలిగిన బిడ్డలు. దూత కనబడడం అనేది వాళ్ళకి చాలా ఆశ్చర్యం. కానీ వాళ్ళు అది దేవుని సహాయం కొరకు వచ్చారు వాళ్ళు దూతలు అని చెప్పేసి వాళ్ళు గ్రహించారు. అదే మనం అయితే దూత అని కూడా అంటామో లేదో ఈరోజు జనరేషన్స్ వాళ్ళు అవన్నీ ఫేక్, అవన్నీ నమ్మేవి కాదు అని చెప్పేసి చెప్పే రోజులలో మనము ఉన్నాము. కానీ మరి వాళ్ళు ఎందుకు ఇప్పటి రోజుల్లో మనం చాలా సుఖభోగాలకి అలవాటు అయిపోయి అదేంటి ఫోన్లు, ఆన్లైన్, కంప్యూటర్లు, సైంటిఫిక్ జ్ఞానం ఎక్కువైపోయి మనము దేవుడు చేసిన అద్భుతాలని, ఆశ్చర్యాలని మనము స్వీకరించే విధానంలో ఇప్పటి రోజుల్లో ప్రజలు లేరు అని చెప్పడానికి నేను ఇది కంపేర్ చేస్తూ ఉన్నాను అన్నమాట. ప్రతిదానికి ప్రశ్నిస్తారు. చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతిదానికి ఎన్ని ప్రశ్నలు వేస్తారో. మరి మనం ఆలోచిస్తే ఆ రోజుల్లో మరి మరియ కానీ, యోసేపు కానీ, గొల్లలు కానీ ఎవరు ప్రశ్నించలేదు కదా. మరి వాళ్ళు అన్నిటికన్నా ఏంటంటే సర్వశక్తిగల దేవుడు, మన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు.
ఆయన ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఆయన సజీవుడైన దేవుడు. ఇప్పటికీ కూడా అలాంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు మన జీవితాల్లో చేస్తున్నారు. కానీ మన యొక్క ఈగోలు, మన యొక్క గర్వాలు, మన యొక్క సైంటిఫిక్ జ్ఞానం వల్ల మనము వాటిని గ్రహించలేకపోతున్నాము అని చెప్పేసి చాలా విచారంతో మరి నేను ఈ టాపిక్ని తీసుకున్నాను. చాలా మూర్ఖంగా ఆ దేవుని కార్యాలు కాదు అనే పరిస్థితిలోకి వచ్చేసారు. నాకు మొన్న ఈస్టర్ అప్పుడు ఒక మెసేజ్ పెట్టారు, అసలు యేసు ప్రభు చనిపోలేదు అని చెప్పేసి. అక్కడ భూకంపం వచ్చిందన్నారు, చీకటి కమ్మిందా, ఏమీ లేదని ఒక పెద్ద మెసేజ్ వచ్చింది. చాలా బాధపడి అవన్నీ రెఫరెన్సెస్ చూసి మళ్ళీ వాళ్ళకి పెట్టిన వాళ్ళకి ఆన్సర్ చెప్పారు. కాబట్టి ఎలా ఉన్నారు ప్రజలు, అప్పటి రోజుల్లో ప్రజలు, ఇప్పటి రోజులు. మరి అప్పటి రోజులు ప్రజల్లాగా ఉండడం మేలా, ఇప్పటిలా ఉండడం మేలా కూడా ఎవరికి వారమే స్వపరీక్ష చేసుకొని ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనము సజీవుడైన దేవుని నమ్మినప్పుడు ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయనకు లోబడి ఉండాలి, ఆయన మాటను విని మనం దాన్ని జరిగించాలి అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఎందుకు పనికిరాదు మన జ్ఞానము, దేవుని జ్ఞానం ఎదుట విఆర్ జీరో అన్న విషయాన్ని గుర్తు చేయడానికి ఈ టాపిక్ని ఇలా నేను ధ్యానిద్దామని చెప్పేసి అనుకున్నాను. సరే, ఇక్కడ లూకా సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఇవన్నీ కూడా 2 అధ్యాయాల్లోనే మనం చాలా చూస్తాము. వాటిని నేను ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దామని అనుకున్నాను. అయితే ఇక్కడ మొదటిది జకరియా ఎలిజబెత్ విషయాన్ని మనం చూస్తే లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. దాంట్లో ఏమని రాయబడి ఉందో చూద్దాం. మనం ఇక్కడ 5 ఎవరి గురించి రాయబడింది? ఇక్కడ జకరియా గురించి రాయబడింది. జకరియాను ఒక యాజకుడు ఉండెను, అతని భార్య అహరోను కుమార్తెలో ఒకటే, ఆమె పేరు ఎలిజబెత్. వీరందరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను న్యాయ విధుల చెప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. ఎందుకు వాళ్ళకి అంత ఆశీర్వాదం వచ్చింది? అసలు మృతతుల్యమైన దేహంలో మరి ఎలిజబెత్ గర్భం దాల్చడం అనేది చాలా సారా కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఇవి. అయితే ఎందుకు జరిగింది అంటే వాళ్ళు నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు కాబట్టే వారికి అలాంటి గొప్ప ఆశీర్వాదం కలిగింది. భయపడకము, నీ ప్రార్థన వినబడినది. మరి దూత కనబడ్డప్పుడు ఆయన భయపడి వింటూ ఉన్నారు. భయపడకు అని చెప్పి నీ ప్రార్థన వినబడినది. మరి మనం ఈ రోజుల్లో ఎంత ఆత్మీయంగా ఎదుగుతున్నాం దేవునిలో. యేసు ప్రభువుని ఇంకా బాలుడైన యేసుగానే ఆరాధిస్తున్నామా, లేకపోతే ఇన్ని 2000 సంవత్సరాలు అయిపోయినాయి, మళ్ళీ ఆ రాకడ దినాల్లో ఉన్నాము, త్వరలో ఆయన తిరిగి వస్తారని సిద్ధపాటుతో ఉన్నామా అన్నది మనం గ్రహించుకోవాలి. ఇక్కడ ప్రార్థన వినబడింది. మరి మన ప్రార్థనలో ఎన్ని దేవుడు వింటున్నాడో, మనం చేసే ప్రార్థన ఎలా ఉంది అని మనల్ని మనము స్వపరీక్ష చేసుకోవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ జకరియా 18వ వచనంలో అడుగుతారు, ఇది ఎలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలం గతించినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలిచి గాబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానం నీకు తెలుపుటకును పంపబడితిని. తర్వాత ఈ మాటలు, నా మాటలు వాటి కాలమందు నెరవేరును. తర్వాత ఇక్కడే ఒక చోట ఉంటుంది, ఏంటంటే దేవుని మాటలు ఎప్పుడు కూడా నిరర్ధకము కావు అని చెప్పేసి వచనం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ జకరియా కూడా కొంచెం నమ్మలేదు. అప్పుడు ఆయన ఏమయ్యాడంట, మూగవాడైపోయాడు బిడ్డ పుట్టే వరకు అని చెప్పేసి మనం దేవుని వాక్యంలో చూస్తాం. అయితే
ఇంతవరకు మరి అంత వయసులో ఉన్న ఎలిజబెత్ గర్భం దాల్చడం అనేది మనం ఇంతవరకు ఎంత సైంటిఫిక్ హిస్టరీ ఉన్నా, సైంటిఫిక్ నాలెడ్జ్ పెరిగినా, డాక్టర్స్ జ్ఞానం పెరిగినా వారు గర్భాల విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, గర్భం దాల్చిన శిశువుల విషయంలో కానీ ఏమైనా చేయగలరా అన్నది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఆయన సజీవుడైన దేవుడు. ఒకసారి ఒక అమ్మాయికి ఆ బిడ్డ అసలు సరైన బిడ్డ కింద పుట్టరో చెప్పేసి అబార్షన్ చేయించుకోమని అంటే కూడా దేవుని బిడ్డలు చెప్పిన మాట ప్రకారం మేము ఆ బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ఎదురు చూస్తే అసలు ఫస్ట్ నా చేతికే ఆ నర్సులు ఆ బిడ్డని చేతికి ఇచ్చారు. ప్రార్థిస్తూ ఉన్నాను. డెలివరీకి తీసుకెళ్ళాను. తల్లిదండ్రులు లేని బిడ్డ అయితే చక్కటి నార్మల్ బేబీని దేవుడు ఇచ్చాడు. మరి ఎవరి మాట మనం నమ్మాలి? దేవుని మాట, మనుషుల మీద ఆధారపడాలా అన్న విషయాన్ని మనం ఒక్కసారి ఈ సంవత్సరాంతంలో అందరం కూడా స్వపరీక్ష చేసుకోవాలి అని చెప్పేసి నేను ఈ పాయింట్స్ని చెబుతూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఎలిజబెత్ కూడా ఎంతో శ్రద్ధతో, భయము, భక్తితో 24-25లో ఉంటుంది లూకా సువార్త 24-25. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి, చూడండి, మనుషులలో నాకుండిన అవమానంను తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములో ప్రభు ఇలాగ చేసిన అనుకొని 5 నెలలు ఇతరుల కంటబడకుండెను. ఆవిడ దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని చక్కగా, మరి మనుషుల యొక్క క్రిటిసిజం, కాంట్రవర్సీస్, అబ్బో ఎన్ని మాటలు మాట్లాడతారు కదా, అసలు ఇక దానివల్ల ఏం జరుగుతాయో కూడా మనకు తెలియదు. కాబట్టి ఆవిడ ఇంట నుండి దూరంగా 5 నెలలు ఉందంట. ఇక్కడ ఎలిజబెత్ యొక్క వయసు కానీ, గర్భం దాల్చే పరిస్థితి కానీ మనుషులకు అసంభవము, అసాధ్యము. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని తను నమ్మడం వల్ల జకరియా ఎలిజబెత్ కుటుంబంలో ఒక గొప్ప ఆశ్చర్యకార్యం జరిగింది అని చెప్పేసి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. తర్వాత నెక్స్ట్, వీళ్ళకి దూతలను చూడడం, దూతలు మాట్లాడడం, దూతలు చెప్పిని వినాలి అన్న మనసు వాళ్ళకి ఆ రోజుల్లో వాళ్ళకి ఉంది. అది దేవుడు పంపించిన దూత అని వాళ్ళు విన్నారు, లోబడ్డారు. మనమైతే అలా లోబడతామా అన్న విషయాన్ని కూడా మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయి ఉన్నది అని చెప్పేసి మనం గ్రహించాలి. అలాగే లూకా సువార్త 28లో ఇక్కడ మరియ గురించి, మరియకు ఆ కన్యక పేరు మరియా, ఆ దూత లోపలికి వచ్చిన ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభం, నువ్వు దేవుని దయని నొందిన దానివి అని చెప్పేసి ఆ దూత చెప్పిందంట. చెప్పినప్పుడు ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించి కొనుచుండగా దూత చెప్పిందంట, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకు ఇచ్చును అని చెప్పి, ఇంకా క్రిందకి మనం వాక్యాల్లో చూస్తే, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని చెప్పి, అలాగే ఒక ప్రూఫ్ చూపిస్తుంది దూత. చూడు, ఇక్కడ వృద్ధాప్యమందు ఎలిజబెత్ కూడా గర్భం ధరించింది, గొడ్రాలు అనబడిన ఎలిజబెత్ అని చెప్పేసి చెప్తుంది. ఇక్కడ మరియా మరి ఏమనుకోవాలి? ఆ రోజుల్లో గొప్ప ధన్యురాలైన స్త్రీ కాబట్టి కృప పొందింది అని అనుకుని దేవుని స్తుతించి అక్కడ ఏమని చెప్తుందంట చూడండి, ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగును గాక నేను. ఇంకేం మాట్లాడలేదు. అప్పటికే తనకి ఎంగేజ్మెంట్ అయ్యింది జోసెఫ్తో. అమ్మో ఆయన ఏమంటాడు, వీళ్ళేమంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు అని ఏమి మాట్లాడకుండా
ప్రభు దాసురాలను అట్లు జరుగునుగాక అని చెప్పాను. ఆ పైన వాక్యం గుర్తుంచుకోండి. ఇందాక చెప్పాను కదా 37లో, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కానేరదని ఆమెతో చెప్పాను. మరి ఆ మాట మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు చెప్పిన ఏ మాట అయినా సరే అది నిరర్ధకము కాదు, అది తప్పకుండా జరుగుతుంది అన్న విషయాన్ని మనం అందరం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ రాయబడి ఉంటుంది 1:38. అప్పుడు అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఇక్కడ కొన్ని చోట్ల ఆశ్చర్యపడ్డారు, వాళ్ళు ఆశ్చర్యపడిరి అన్న విషయాన్ని ఎన్నో చోట్ల రాయబడి ఉంది. తర్వాత 37 దేవుడు చెప్పిన మాట ఏది నిరర్ధకం కాదు. మనము ఇప్పుడు జనరేషన్స్ మనం అలా నమ్ముతున్నామా? దేవుడు చెప్పిన మాట మనం వింటున్నామా, నమ్ముతున్నామా, నమ్మగలమా అని మనం ఎందుకు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఈ రోజుల్లో ఆ సజీవుడైన దేవుడు జరిగించినా మనం గ్రహించట్లేదంటే మనం నమ్మటం లేదు. డౌట్ పడుతున్నప్పుడు, ఎప్పుడైతే మనం డౌట్ పడుతూ ప్రశ్నిస్తూ ఉంటామో దేవుని, అప్పుడు ఆ కార్యము వెనక్కి వెళ్ళిపోతుంది, అది సక్సెస్ఫుల్గా జరగదు అని చెప్పేసి నేను కూడా నా జీవితంలో అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. కాబట్టి ఆశ్చర్య కార్యాలు జరగాలంటే మనం దేవుడు చెప్పిన మాట నిరర్ధకం కాదని మనం నమ్మాలి. తర్వాత 3వ విషయం, యోసేపు విషయంలో మనం చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 వరకు ఏమని రాయబడిందో చూద్దాం. ఇక్కడ ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. కానీ ఏమైంది చూడండి, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతను ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. సో ఈ మాటలు చెప్పగానే మరి యోసేపు ఆ రోజుల్లో నమ్మేడు, విన్నాడు, దూత చెప్పింది, దేవుని ద్వారా చెప్పిన మాట అని విన్నాడు. ఆమెను అవమానపరచనొల్లక పెళ్ళి కాకముందే మరి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆమెను తీసుకుని తన ఇంటికి తీసుకెళ్తారు. తర్వాత కూడా మీకు తెలుసు కదా, యేసు ప్రభు పుట్టే వరకు ఆమెను తాకలేదని. ఇవన్నీ కూడా చూస్తే మనము వాళ్ళు ఎంతగా లోబడ్డారు, దేవుని మాటకి ఎంతగా లోబడ్డారు ఆ రోజు ప్రజలు. మరి ఈ రోజుల్లో అయితే అసలు పురుషులు కానీ స్త్రీలు కానీ, ముఖ్యంగా ఇక్కడ ఈ సందర్భంలో పురుషులు ఎలా ఉన్నారు, ప్రతిదానికి అనుమానమే స్త్రీల మీద. మరి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. మారల్ వాల్యూస్ చాలా తగ్గిపోయినాయి మనుషుల్లో, ఆడవాళ్ళలో కానీ మగవారిలో కానీ తగ్గిపోయినాయి. కానీ ఇక్కడ యోసేపుని చూస్తే ఎంత మంచి మనస్సు కలిగి దేవుని మాటకు లోబడి త్యాగం, ఎంత కన్సిడరేషన్తో ఆమెను చాలా జాగ్రత్తగా యేసుప్రభు పుట్టే వరకు చూసుకుంటారు. తర్వాత యేసుప్రభు పుట్టిన తర్వాత కూడా ఆయన పెద్దవాడై ఆయన చనిపోయే వరకు కూడా ఆయన సొంత కుమారుడుగా ప్రేమించి అన్నీ నెరవేర్చి అన్నీ చూసుకున్నారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ శుభవార్త వినడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? గొల్లల్ని. లూకా 2 గొల్లలకి కనబడ్డది దూత. చూడండి, అయితే 2:10 భయపడకుడి, ఇదిగో ప్రజలందరూ కలుపు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. చెప్పి ఈయనే ప్రభు అయిన క్రీస్తు అని. తర్వాత ఇక్కడ కింద ఏం చెప్తున్నారో చూడండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని స్తోత్రం చేశారు. మరి ఇక్కడ గొల్లల యొక్క స్థితి ఏంటి?
వాళ్ళు ఎంతో సింపుల్ పీపుల్, వినయ మనసు గలవారు, దేవునిలో భయభక్తులు గలవారు. కాబట్టి వాళ్ళు వెంటనే విని దూత చెప్పినట్లు బెత్లెహేంకి పరుగున వెళ్ళి, మళ్ళీ వారు యేసుప్రభుని చూసాక కూడా అందరికీ మనకి రాజుల రాజు పుట్టాడు అని చెప్పేసి వాళ్ళు చాటి చెప్పిన విషయాన్ని వెళ్ళి అక్కడ యేసుప్రభుని మహింపచ్చి స్తోత్రం చేశారని చెప్పేసి మనం చూస్తాం. మరి అదే మనమైతే ఎలా ఉంటాము? వింటామా? లోబడతామా? ఆ దేవుడు చేసే మహిమ కార్యాలని నమ్ముతున్నామా? ఆశ్చర్య కార్యాలని మనం నమ్ముతున్నామా? అసలు ఈ ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి అన్న విషయం కూడా మనకి తెలియని పరిస్థితుల్లో చాలామంది బిడ్డలు ఈ జనరేషన్స్లో ఉన్నారు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవుడు మాట్లాడే దేవుడు, సజీవుడైన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆశ్చర్య కార్యాలు ఇప్పుడు చేస్తారని. తర్వాత సిమియోను భక్తుడు 2:25లో సిమియోను భక్తుడు గురించి రాయబడింది. ఇక్కడ సిమియోను అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతివంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. మరి నమ్మాడు. ఎప్పుడు వస్తారో యేసుప్రభుని ఆయన చేతుల్లో పట్టుకోవడానికి ఎప్పుడు వస్తాడు ఆ రాజు అని చెప్పేసి ఎదురు చూచి, ఎప్పుడైతే ఈ తల్లిదండ్రులు శిష్యుని తీసుకొస్తారో దేవాలయానికి, ఆయన్ని పట్టుకొని చూసారా ఏం చెప్తాడు? ఎంత స్తుతి చెల్లిస్తున్నాడు చూడండి. తన చేతుల్లో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లు అనెను అని చెప్పేసి దేవుని స్తుతించాడు. అలాగే అక్కడే ఒక దేవాలయంలో ఒక విధవరాలు, ఒక ప్రవక్త్రి ఉండిందంట. 84 సంవత్సరములు విధవరాలై ఉండి ఉపవాస ప్రార్థనతో మందిరంలోనే ఉండి దేవుని సేవిస్తూ ఉన్న ఆమెకి ఈ యేసుప్రభుని చూసే ధన్యత దేవుడిచ్చాడని ఆమె కూడా కనిపెట్టుచూ ఉందంట. ఎప్పుడైతే యేసుప్రభుని దేవాలయం తీసుకొచ్చారో ఆమె కూడా చాలా సంతోషించి దేవుణ్ణి స్తుతించింది. కాబట్టి ఇవన్నీ కూడా ఇట్లా ఒకదాంతోటి మనం చూస్తే దేవుడు ఎలాగా ఆ రోజుల్లో 2000 క్రితము యేసుప్రభు పుట్టినప్పుడు మనుషులకు ఎలాగ దూతలు కనబడ్డారో, దేవుడు కనబడి ఏమేమి చెప్పారు, చెప్పింది వాళ్ళు ఎలా చేశారు. మరి యోసేపు చేయడం అనేది చాలా ఆశ్చర్యం. మరి మరియ పరిశుద్ధాత్మల గర్భం అనేది అసలు ఎక్కడా కని విని ఇప్పటికీ వినలేదు మనం. మరి అది జరుగుతుంది అని అది సంతోషంగా యాక్సెప్ట్ చేసి నేను ధన్యురాలను అని చెప్పేసి చెప్పుకోవడం అనేది కూడా చాలా గొప్ప విషయాలు మనం చూస్తూ ఉన్నాము. మరి ఇప్పుడు మనం అందరం కూడా ఏం చేయాలి? రెండవ రాకడ కొరకు సిద్ధపడాలి, కనిపెట్టాలి. ఎలా అయితే ఆ రోజుల్లో ప్రవచనాలు చెప్పిన భక్తులు ప్రవచనాలు చెప్పినప్పుడు, ప్రవక్తలు ప్రవచనాలు చెప్పినప్పుడు మనుషులు నమ్మి నిరీక్షణతో కనిపెడుతూ ఉండి ఆ ప్రవచనాలన్నీ నెరవేరినప్పుడు ఎలా స్తుతించారో, ఎలా గణపరిచారో మనం అది తెలుసుకొని, యేసుక్రీస్తు పుట్టడం అయిపోయింది, ఆయన మన కొరకు శిలువ మీద చనిపోవడం కూడా అయిపోయింది, మన కొరకు క్షమాపణ, రక్షణ, నిత్య జీవాన్ని కూడా ప్రసాదించేశారు. మరి ఆయన అప్పుడు ఒక గొర్రెపిల్లగా వచ్చారు, రెండోసారి ఒక కొదమ సింహంగా రానే ఉన్నారని గుర్తు పెట్టుకొని మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మరి యోహాను సువార్తలో ఒక్క మాటను గుర్తు చేస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన చనిపోయి తిరిగి లేచి మన కొరకు 14 మొదటి నుంచి, మీ హృదయంను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి, నేను తండ్రి అయిన దేవుని కుమారుని, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ
వెళ్ళుచున్నాను. కాబట్టి ఎంతమందికి మనకు ఆ స్థలం దొరుకుతుందని మనం నిత్యం కనిపెడుతూ ప్రార్థన చేసుకోవాలి. నేను వెళ్ళి మీకు స్థలం పరచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. మరి ఎంతమంది నమ్ముతున్నాము ఈ మాట? ఆయన మరలా వస్తారు, మనల్ని తీసుకొని వెళతారు అన్న విషయాన్ని ఎంతమంది మనం నమ్ముతున్నాము? ఎంతమంది అర్థం చేసుకుంటున్నాము? ఎంతమందిని మనం ఆయన కొరకు కనిపెట్టి ఎదురు చూస్తున్నామన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రకటన 22:12 వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. దేవుడే చెప్తున్నారు. వాని క్రియ చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద నున్నది. నేను త్వరగా వస్తున్నాను, జీతం ఇవ్వడానికి వస్తున్నాను. మీ క్రియలు చెప్పున మహిమ కిరీటాలను నేను మీకు ఇస్తాను. మీరెల్లప్పుడూ నాతో పాటు సంతోషంగా ఎవరి నొసటి మీదైతే దేవుని ముద్ర ఉంటుందో, ఎవరి పేర్లు అయితే జీవగ్రంథంలో ఉంటారో వారు ఆ దేవునితో పాటు నిత్యము రేయింబగలు ఆయన సింహాసనం ఎదుట ఉండి ఆయన స్తుతిస్తూ ఉంటారన్న గొప్ప వాగ్దానాన్ని, ప్రామిస్ని మనం జ్ఞాపకం చేసుకుని నిత్యము దాని కొరకు సిద్ధపడాలని, ఇక్కడ క్రిస్మస్ ఎంతవరకు బాలుడైన యేసుగానే చూడకుండా మనం ఆత్మీయంగా ఎదగాలి అని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన. దేవా మా తండ్రి ప్రభా, ఈ సంవత్సరాంతంలో మాకు తోడేయండి, మమ్మల్ని ఆశీర్వదించిన విధానం కొరకు నాయన తండ్రి, నీ జన్మాన్ని జ్ఞాపకం చేసుకునే తండ్రి భాగ్యం మాకు ఇచ్చావు, నీకు స్తోత్రం తండ్రి. మేము ఎంతో సిద్ధపాటుతో నూతన సంవత్సరంలో అడుగుపెట్టులాగున నీ వాగ్దానాలను నిత్యము నమ్మి వాటిని విని వాటిని గైకొని వాటి ప్రకారం బ్రతుకున్నట్లు మాకు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్యపేట మిక్కిలి వినయంగా వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ హ్యాపీ క్రిస్మస్.